హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వసుంధర ధృవ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూ అయితే చూసేద్దామండి. సీరియల్ స్టార్టింగ్లోనే మనకి వసుంధర ధృవ ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటుంది. చూడండి ధృవ సార్, మీరు ఎంత సంతోషంగా ఉన్నారు. మీ సంతోషం అత్తరు వాసన లాంటిది. నేను ఆ వాసన బయటకు వెళ్ళకుండా గది తలుపులు మూసేస్తే మీ సువాసన రూముకు మటుకే పరిమితం అయిపోతుంది. అదే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతే మీ సువాసన ఇల్లంతా వెదజల్లి అందరూ హ్యాపీగా ఉంటారు. నందితమ్మ చెప్పిందంతా కరెక్టే. నేను ఇంట్లో ఉండడం వల్ల మీ అందరూ బాధపడుతున్నారు. నేను వెళ్ళిపోతే మీరందరూ హ్యాపీగా ఉంటారు. నేను వెళ్ళిపోతాను సార్ ఇక్కడి నుంచి, మీరందరూ హ్యాపీగా ఉందరు. కానీ అప్పుడే వసుంధర ఇంట్లో వాళ్ళందరికీ భోజనాలు వడ్డిస్తుండగా అక్కడికే వచ్చిన మీరాతోటి మీరా వచ్చి భోజనం చేయి. లేదు వసుంధర, నాకు ఇప్పుడు ఆకలిగా లేదు, నేను కాసేపుతో తింటాను. అదేంటి మీరా, భోజనం చేయమంటే వద్దంటావు? టైంకి భోజనం చేస్తే నీకు ఆరోగ్యం, అదే అందరితో కలిసి భోజనం చేస్తే అది పద్ధతి. అంతే తప్ప ఎప్పుడు పడితే అప్పుడు తినద్దు మీరా, అప్పుడు తినేసి. అదేంటి వసుంధర, నాకు ఆకలి లేదంటున్నాను కదా. ఇదేనా సత్రం అనుకుంటున్నావా మీరా? నీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు తినడానికి. ఇప్పుడు తింటే తిను, లేకపోతే నువ్వు ఆకలితో అలాగే పడుకో. ఏంటి వసుంధర అలా అంటావు? సర్లే, నేను వచ్చి భోజనం చేస్తానులే, ఎందుకంత కోప్పడుతావు నా మీద? అప్పుడే అక్కడికి వచ్చిన ధృవ సార్ వచ్చేసారా? వచ్చి భోజనం చేసేస్తారు, భోజనం పెట్టేస్తాను. లేదు వసుంధర, నాకు చాలా టైర్డ్గా ఉంది, నేను ఫ్రెష్ అయ్యి కాసేపుతో తింటాను. సరే, ఏమైనా కాఫీ కానీ టీ కానీ ఇమ్మంటారా? లేదు వసుంధర, నేను రూమ్లో ఉంటాను, నాకేం అక్కర్లేదు, నేనే వచ్చి కాసేపు తింటాను. అయ్యో, మీరు రావడం ఎందుకు సార్, నేనే మీకు భోజనం రూమ్ దగ్గర తీసుకొస్తాను. సరే వసు, అయితే నేను రూమ్కి వెళ్ళిపోతాను. సరే, మీరు ఫ్రెష్ అవ్వండి వెళ్ళి. అక్కడే ఉన్న దాసు మాట్లాడుతూ, అబ్బా ఎంత వేరియేషన్ చూపిస్తుంది. నాకు కూతురేమో ఆకలేదు, నేను తినను అన్న మొండి పెట్టి మరి ఇక్కడే పెడుతుంది. అదే ధృవ మట్టికి నాకు టైర్డ్గా ఉందంటే రూమ్కే పట్టుకొస్తానంటుంది. ఎంత దారుణం ఇది. నా కూతురు తిన్నంటే మటుకు కోపడింది, నేను తిన్నన్నా వాళ్ళ భర్తకి రూమ్కి వెళ్ళి తీసుకెళ్ళి ఇస్తానంటుంది. ఇది ఎంత అన్యాయంగా మాట్లాడుతుంది వసుంధర. ఎన్ని నాటకాలు వసుంధర నీ అన్నిని. అదేంటి బాబాయ్ అలా అంటావు? మీరా ఇంట్లోనే ఉంది, ధృవ సార్ బయటకు వెళ్ళొచ్చారు, ఆయనకి రెస్ట్ కావాలి కదా, అందువల్ల రూమ్ తీసుకొస్తానన్నాను. ఇప్పుడు నేనేం తప్పు చేశాను? అయ్యో మీరా, చూసావా, నిన్నేమో కాపర్ ఇక్కడ పెడుతుంది, ధృవాకేమో రూమ్ ఉప్పు తీసుకెళ్తానంటుంది. అదే కదా నేను చెప్తున్నాను, వసుంధర నన్ను ఎప్పుడు ఎలా బాధ పెట్టాలనే చూస్తుంది. ఇప్పటికైనా అందరూ అర్థం చేసుకుంటే బాగున్నావు. అయ్యో బాబాయ్ అలా అనకండి ప్లీజ్. లేదు వసుంధర, నీకు ఎవరు తప్పు చేశారు? తప్పు చేసిన వాళ్ళకేమో సింహాసనాల మీద కూర్చోబెడుతున్నారు, అదే అన్యాయం జరిగిన నా కూతురికేమో ఇక్కడే కూర్చుని కోప్పడని తింటున్నారు. అదేంటి బాబాయ్ అలా అంటారు? ఈ పలంగా నా భర్త తప్పు చేశాడని చెప్పండి, నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాను. ఏంటి వసుంధర అలా మాట్లాడుతున్నావు? తప్పు చేయడం ఏంటి? తప్పు చేశాడు కాబట్టి ఇంట్లో నన్ను ఉండడానికి ఒప్పుకున్నాడు, తప్పు చేయలేదని చెప్పమాను. అయ్యో ఇదంతా ఆపండి. లేదు, ఇంత రాద్ధాంగా చేసినందుకు నాకు వసుంధర క్షమాపణ చెప్పాల్సిందే. నేనెందుకు చెప్పాలి క్షమాపణ? తప్పు చేసిందంతా మీరు నా భర్తనని నన్ను అంటారేంటి? ఆయన పొద్దున్న నా భర్తను అన్నని మాట్లాడుతుంటే, అత్తమ్మ మీరు ఒక్క మాటైనా అన్నారా? పొద్దున్న ఆయన వేరే కారులో వెళ్ళాల్సి వచ్చింది. వేరే కారు కాదు వసుంధర, నేను డ్రాప్ చేశాను కదా ధృవాని. లేదత్తమ్మ, నేను అంతా చూశాను, అక్కడే ఉన్నాను. ఎన్నెన్ని మాటలు అన్నాడు బాబాయ్ ధృవ సార్ని, నేను ఇప్పటి వరకు సహించాను. ఇంకొక మాట అన్న నా భర్త నేను ఇలాగే ప్రతిస్పందిస్తాను అంటే, ఇప్పటి వరకు జరిగిందంతా నువ్వు మనసులో పెట్టుకుని ఎంత గొడవ చేస్తున్నావు అనమాట. లేదు బాబాయ్, మీరు చేసిన ప్రతిదాన్ని నేను ఒప్పుకున్నాను, కానీ ఉండి కొలిది ఇంకా ఇంకా నన్ను నా భర్తని బాధ పెడుతున్నారు, అందువల్ల నేను ఈరోజు మాట్లాడాల్సి వచ్చింది. నువ్వు నాకు క్షమాపణ చెప్తేనే నేను ఊరుకుంటాను వసుంధర. నేను చెప్పను బాబాయ్, సారీ చెప్పను. అక్కడే ఉన్న మల్లిక మాట్లాడుతూ, నేను సారీ చెప్తాను, ఊరుకో దాస్ నువ్వు ఇంకా. అయ్యో నేనే సారీ చెప్తాను అత్తమ్మ, సారీ బాబాయ్, నేను చేసిన దానికి. నేను ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతున్నాను నా రూమ్కి. అయ్యో వసు, నేను వస్తున్నాను, రూమ్ తలుపు తీయి. లేదు ధృవ సార్, నాకు మనశ్శాంతి కావాలి, మీరు కూడా రూమ్లోకి వస్తే నాకు మనశ్శాంతి ఉండదు, నాకు కనీసం నా రూమ్లో కూడా ప్రశాంతి ఉండనివ్వరా? సరే వసు, నువ్వు ఎంతసేపు ఉంటావు ఉండు, నేనే కాసేపు బయట వెయిట్ చేస్తాను. అయ్యో వసుంధర భోజనం కూడా చేయలేదు. వసుంధర, నేను తలుపుది. ఏంటమ్మ పాప ఇక్కడికి వచ్చావు? లేదు వసు, నువ్వు భోజనం చేయలేదు కదా, అందుకే నేను తీసుకొచ్చాను భోజనం. లేదు, నాకు తినాలి లేదమ్మా, నువ్వు వెళ్ళిపో. అంశు పాప, వద్దమ్మా, నాకు ఇక్కడ అస్సలు భోజనం చేయాలని. అదేంటి వసు నువ్వు అలా అంటావు? నువ్వు తింటేనే కదా నేను హ్యాపీగా ఉంటాను. లేదు అంశు పాప, నీకు విషయం చెప్పనా, నేను
బాధగా ఉన్నా, నేను తినను. అదేంటి అందరూ నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నావు అంటున్నారు, నిజంగానే వెళ్ళిపోతున్నావు వసు నన్ను వదిలి? లేదు అంశు పాప, నేను వెళ్ళిపోను, మళ్ళీ వస్తాను. కానీ నువ్వు నాకు ప్రామిస్ చేయాలి, నేను లేని టైంలో నువ్వే అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి, అర్థమైంది కదా? అదేంటి వసు అలా అంటావు? నన్ను వదిలి వెళ్ళని ప్రామిస్ చేసావు, మళ్ళీ వచ్చేస్తావు కదా? ఒకవేళ నేను రాకపోయినా అంశు పాప, నేను సీసీ కెమెరాలు అరేంజ్ చేస్తాను, అందులోంచి నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు హ్యాపీగా ఉన్నావు లేదా, అందరూ ఎలా ఉన్నారు నేను చూస్తూ ఉంటాను. నువ్వు నాకు ప్రామిస్ చేయి, అందరినీ జాగ్రత్త చూసుకుంటావు కదా? మళ్ళీ కమ్మని చూసుకోవాలి, నాన్నని చూసుకోవాలి, అందరూ తిన్నారులే చూసుకున్న అలా నువ్వు అందరినీ హ్యాపీగా చూసుకోవాలి, అర్థమైంది కదా? అర్థమైంది వసు, నువ్వు చెప్పినట్టు చేస్తాను నేను, నా బంగారు తల్లి. సరే వసు, నువ్వు భోజనం చేసేసే, నేను మళ్ళీ వస్తాను. సరే, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. అంకుల్ చూసారా ఎన్ని టెన్షన్స్ ఇంట్లో మాకు? అదే ధృవ, నాకు అర్థం అవట్లేదు, దాస్ వల్ల మీరు ఎంత సఫర్ అవుతున్నారు. ఎంతో ప్రశాంతంగా ఉండే వసుంధరే అంతలా రియాక్ట్ అవుతుంది అంటే తను పెట్టే హింస ఎంతో నాకు అర్థమవుతుంది. మీ నాన్న ఎప్పుడు అంటూ ఉండేవాడు, ఆ దాస్ అసలు మంచోడు కాదు, వాడు ఎన్నో కుట్రలు చేస్తున్నాడని. అంకుల్ నాకు అదే అర్థం అవ్వట్లేదు, వాడిని ఎలా వాడు చేసి తప్పులని బయట పెట్టాలో అర్థం అవ్వట్లేదు అంకుల్ నాకు. చూసావా ధృవ, నువ్వే అర్థం అవ్వట్లేదు అంటున్నావు, తను చేసి ప్రతి తప్పు తను కప్పుపుచ్చుకుంటాడు, ఎలాంటి సాక్ష్యాలు లేకుండా తను తప్పులు చేస్తూ ఉంటాడు. అందువల్ల మీ నాన్న ఎన్నోసార్లు నిరూపించాలనుకున్నాడు, కానీ నిరూపణ అవ్వలేదు. మల్లిక కూడా ఏం చేయలేకపోతుంది. అదే అంకుల్ నాకు అర్థం అవ్వట్లేదు, అమ్మ ఎప్పుడు నందిత అత్తకి ఏమవుతుందని బాధపడుతుంది. అదే వాడు మెయిన్ బలం ధృవ. మీ నందిత అత్తకి ఏమన్నా జరిగితే ఆడు మీరే తప్పు చేశారని ప్రూవ్ చేయడానికి ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు. అందువల్ల మీ అమ్మ ఎలా చెప్తే నువ్వు అలా చేయి. అది కాదు అంకుల్, ఒకసారి శర్మ అంకుల్ ఏదో వీడియో తీసుకొచ్చి నాన్నకు చూపించారు కదా, అందులో తనే ఒప్పుకున్నాడు కదా, నేనే నాకు పిల్లలు పుట్టారు, ఈ పిల్లలు పుట్టడానికి నాకు సంబంధం లేదు అని ఏదో చెప్పాడంటే కదా వీడియోలో. అవును ధృవ, నాకు ఇప్పుడే గుర్తొస్తుంది అంకుల్, ఆ వీడియో ఎక్కడుంది అంకుల్? అదే మీ నాన్నే ఆ రోజు ఆ ఆఫీస్లో దాచాడురా, అది ఎక్కడుందో నాకు తెలియదు ఇప్పుడు. అయ్యో అంకుల్, ఆ ఆఫీస్ రూమ్కి వెళ్ళి చెక్ చేద్దామా? అయ్యో ధృవ, ఆ రోజు మన కంపెనీ తగలబడినప్పుడు ఆ వీడియో కూడా పోయిందిరా. అయ్యో, ఇంకో కాపీ ఏమైనా ఉందా అంకుల్? బహుశా నాన్న ఎక్కడైనా దాచుంటారంటావారా? అయ్యో, ఆ రోజు ఆ వీడియో తీసుకోవడానికి వచ్చినప్పుడే మీ నాన్నకి యాక్సిడెంట్ అయ్యింది, ఆ యాక్సిడెంట్ వల్లనే మీ నాన్న మీరు కోల్పోయారా? అయ్యో అంకుల్, శర్మ అంకుల్ ఇంకో కాపీ కానీ ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా మా అనకండి అంకుల్. అంకుల్ అలా ఆలోచిస్తున్నారేంటి? లేదు ధృవ, శర్మ ఇప్పుడు ఆస్ట్రేలియాలో సెటిల్ అయినట్టు నాకు తెలుసు, కానీ నేను కాంటాక్ట్ నెంబర్ సంపాదించి నేను తనతో కాంటాక్ట్ అయ్యి ఏదో ఒకలా ఉందో లేదో తెలుసుకుని నీకు చెప్తాను ధృవ, ఓకేనా? సరే అంకుల్, ప్లీజ్ ట్రై చేయండి, నేను ఈ బాధలు పడలేకపోతున్నాను, ఎలాగైనా దాసు బుద్ధి చెప్తే కానీ నాకు హ్యాపీ ఉండదు. వసుంధర కూడా ఇలా సఫర్ అవ్వడం నేను భరించలేకపోతున్నాను అంకుల్. సరే ధృవ, నువ్వేం బాధపడకు, నేను ట్రై చేస్తాను అని అక్కడితో ఎపిసోడ్ పూర్తయిందండి. నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు కానీ ఈ ఎపిసోడ్ యొక్క ఈ రివ్యూస్ వెంటనే కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయగానే నేను నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఆయన అప్లోడ్ చేయగానే. ప్లీజ్ లైక్ చేయండి, మీరు చేసే ప్రతి లైక్ నా వీడియోని ముందు తీసుకెళ్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.